ప్రపంచాన్ని నడిపిస్తోంది డేటా. ఏ కంపెనీ అయినా సరే, ఏ ప్రభుత్వమైనా సరే సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే వాళ్లకి కావాల్సింది నంబర్సే. అందుకే స్టాటిస్టిక్స్ డిగ్రీ ఉన్నవాళ్లకి ఎప్పుడూ లేనంత డిమాండ్ ఉందిప్పుడు. మరి ఆ డిగ్రీతో కెరియర్ను ఎక్కడెక్కడికి తీసుకెళ్లొచ్చో ఈ విశ్లేషణలో చూద్దాం. ఒకప్పుడు ఎలా ఉండేదంటే కంపెనీలు ఊహల మీద గెస్వర్క్తో నడిచేవి. కాని ఇప్పుడు అలా కాదు. సీన్ పూర్తిగా మారింది. ఇప్పుడు డేటా ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలి. అది కంపల్సరీ. అంటే కేవలం డేటాను పోగుచేస్తే సరిపోదు. దాని వెనక ఉన్న కథను చెప్పగల, కరెక్ట్ దారి చూపించగల నిపుణుల కోసం కంపెనీలు వెతుకుతున్నాయి. అందుకే స్టాటిస్టిక్స్ స్కిల్స్ అనేవి ఇప్పుడు కెరీర్కి ఒక సాలిడ్ ఫౌండేషన్ లాంటివి. సరే, స్టాటిస్టిక్స్లో డిగ్రీ చేతిలో ఉంది, కంగ్రాట్స్. కాని అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడేంటి? ఈ క్వశ్చన్ వినడానికి కొంచెం టెన్షన్ పెట్టొచ్చు, కాని నిజానికి ఇది బోలెడన్ని అవకాశాలతో నిండిన ఒక మంచి ప్రశ్న. ఈ విశ్లేషణలో మనం ఆ ప్రశ్నకు సమాధానాలు వెతుకుతూ మనం ముందున్న ఎగ్జైటింగ్ దారులేంటో చూద్దాం. గ్రాడ్యుయేషన్ అనేది ఒక ఎండింగ్ కాదు, అదొక జంక్షన్ లాంటిదే. ఇక్కడ్నుండి మన జర్నీ 2 మెయిన్ దారులుగా విడిపోతుంది. రెండింట్లోనూ అద్భుతమైన అవకాశాలున్నాయి. మరి ఆ 2 దారులేంటో ఇప్పుడు చూద్దాం. ఒక దారి ఏమో హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తోంది. అక్కడ మన స్కిల్స్కి ఇంకాస్తా పదును పెట్టొచ్చు. మరో దారి స్ట్రేట్గా జాబ్ మార్కెట్లోకి తీసుకెళ్తోంది. అక్కడ నేర్చుకున్న దాన్ని వెంటనే అప్లై చేయొచ్చు. చూడండి, ఇది లెర్నింగ్ వర్సెస్ డూయింగ్ కాదు. ఇది ఇంకాస్త లోతుగా నేర్చుకోవాలా లేక పని చేస్తూనే నేర్చుకోవాలా అనే నిర్ణయం. ఒకవేళ ఉన్నత విద్యను ఎంచుకుంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్గా ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చేయొచ్చు, లేదా ఇప్పుడు బాగా డిమాండ్లో ఉన్న డేటా సైన్స్, బిజినెస్ అనాలిటిక్స్ లాంటి కొత్త ఫీల్డ్స్లోకి అడుగుపెట్టొచ్చు. ఇందులో ప్రతి కోర్సు ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీలో మనల్ని ఎక్స్పర్ట్గా నిలబెట్టగలదు. సరే, ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచం సంగతి చూద్దాం. ఈ కామర్స్ నుంచి ఫైనాన్స్ వరకు ప్రతి ఇండస్ట్రీ నడుస్తున్నది డేటాతోనే. దాని అర్థమేంటంటే డేటాను అర్థం చేసుకోగలిగే వాళ్లకు ప్రతి చోటా అవకాశాలున్నాయన్నమాట. ఇక్కడ కొన్ని ముఖ్యమైన కార్పొరేట్ జాబ్స్ ఉన్నాయి. ఉదాహరణకి డేటా అనలిస్ట్ ఏం చేస్తాడంటే కంపెనీకి ఇప్పుడు ఏం జరుగుతోంది అని చెప్తాడు. అదే డేటా సైంటిస్ట్ అయితే ఫ్యూచర్లో ఏం జరగొచ్చు అని అంచనా వేస్తాడు. ఇక మార్కెట్ రీసెర్చర్ అయితే కస్టమర్ల మైండ్లో ఏముందో కనిపెడతాడు. ఈ రోల్స్ అన్నీ ఒక కంపెనీ సక్సెస్కి చాలా కీలకం. ఈ రోల్స్లో ఒకదాన్ని కాస్త డీప్గా చూద్దాం. మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్. వీళ్లే ఒక కంపెనీకి కళ్ళు, చెవులు లాంటివాళ్లు. కస్టమర్లకేం కావాలి, కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు, మార్కెట్లో నెక్స్ట్ బిగ్ ట్రెండ్ ఏంటి లాంటి ప్రశ్నలకు వీళ్లే సమాధానాలు కనిపెడతారు. ఇది కేవలం చార్ట్లు, గ్రాఫ్లు చూడటం కాదు. షాపింగ్ కార్ట్లో పెట్టి వదిలేసిన వస్తువుల నుండి ఒక యాడ్కి వచ్చిన రెస్పాన్స్ వరకు ప్రతి డేటా పాయింట్ వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథను అర్థం చేసుకుని దాన్ని ఒక బిజినెస్ స్ట్రాటజీగా మార్చడమే మార్కెట్ రీసెర్చర్ పని. ఇక్కడే స్టాటిస్టిక్స్ తన మ్యాజిక్ చూపిస్తుంది. పెద్ద పెద్ద టెక్ కంపెనీల నుండి అతిపెద్ద బ్యాంకుల వరకు ఈ కంపెనీలన్నీ ఆధారపడేది ఒకే ఒక విషయం మీద, అదే డేటా. లక్షలాది కస్టమర్ల బిహేవియర్ని ఎనలైజ్ చేయడానికి, సెకండ్లలో ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడానికి వాళ్ళకి స్టాటిస్టిక్స్ ఎక్స్పర్ట్స్ కావాలి. ఇక్కడ పనిచేయడమంటే ఊరికే జాబ్ చేయడం కాదు, గ్లోబల్గా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం. కార్పొరేట్ ప్రపంచమంతా లాభనష్టాల చుట్టూ తిరుగుతుంది. కాని చేసే పనితో దేశం మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండాలనుకుంటే ప్రభుత్వ సేవ ఒక అద్భుతమైన మార్గం. ఇక్కడ చేసే అనాలిసిస్ దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల ఆరోగ్యాన్ని, ఫ్యూచర్ పాలసీలను డిసైడ్ చేస్తుంది. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అంటే ఐఎస్ఎస్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ లాంటి సంస్థల్లో పనిచేయడం అంటే దేశ పాలసీలను తయారు చేయడంలో భాగం కావడం. దేశంలో ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడం దగ్గర్నుంచి ప్రభుత్వ స్కీమ్లు ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయో అంచనా వేయడం వరకు ఇక్కడ తీసుకునే నిర్ణయాలు కోట్లాది మంది జీవితాల్ని ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వ సేవ అంటే కేవలం గౌరవం మాత్రమే కాదు, మంచి జీతం, జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ స్టార్టింగ్లోనే నెలకి 1,50,000కు పైగా సంపాదిస్తారు. ఇది పబ్లిక్ సెక్టర్ ఇచ్చే ఫినాన్షియల్ స్టెబిలిటీకి ఒక మంచి ఎగ్జాంపుల్. ఫైనల్గా ప్రభుత్వ సేవలో స్టాటిషియన్గా పనిచేయడమంటే నంబర్స్ని రియల్ వరల్డ్ ఇంపాక్ట్గా మార్చడం. చేసిన అనాలిసిస్ ఆధారంగా కొత్త హాస్పిటల్స్, స్కూల్స్ లేదా ఎకనామిక్ పాలసీలు రావచ్చు. ఇది కేవలం జాబ్ కాదు, దేశ నిర్మాణంలో ఒక భాగస్వామ్యం. సరే, ఇప్పుడు
చాలా డిమాండ్ ఉన్న కొంచెం ఛాలెంజింగ్గా ఉండే ఒక స్పెషల్ ఫీల్డ్ గురించి చూద్దాం. అదే యాక్చువేరియల్ సైన్స్. ఇది స్టాటిస్టిక్స్, మ్యాథ్స్, ఫైనాన్స్ ఈ మూడింటినీ కలిపిన ఒక పవర్ఫుల్ ప్రపంచం. యాక్చువరీలను మనం ఫైనాన్షియల్ వరల్డ్లో రిస్క్ డిటెక్టివ్లు అని పిలవచ్చు. ఫ్యూచర్లో వచ్చే ఆర్థిక నష్టాలను ముందే అంచనా వేసి వాటిని ఎలా ఎదుర్కోవాలో వీళ్లే చెప్తారు. ఇన్సూరెన్స్ నుండి ఇన్వెస్ట్మెంట్ల వరకు ప్రతి పెద్ద ఫైనాన్షియల్ కంపెనీ వీళ్ల అనాలిసిస్ మీదే డిపెండ్ అవుతుంది. యాక్చురీ అవ్వడమనేది ఒక మ్యారథాన్ లాంటిది. దీనికి చాలా పట్టుదల కావాలి, కానీ దారి మాత్రం చాలా క్లియర్గా ఉంది. స్టూడెంట్గా చేరడంతో మొదలుపెట్టి ఒక్కో ఎగ్జామ్ క్లియర్ చేస్తూ అసోసియేట్ ఇంకా ఫెలో మెంబర్గా క్వాలిఫై అవ్వాలి. ప్రతి స్టెప్లోనూ స్కిల్, ఎక్స్పీరియన్స్ పెరుగుతాయి. ఈ జర్నీ కష్టమైనదే అయినా డెస్టినేషన్ మాత్రం చాలా ప్రెస్టీజియస్గా ఉంటుంది. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 25,000. ప్రస్తుతం మన దేశంలో క్వాలిఫైడ్ యాక్చువరీలు చాలా తక్కువ. కానీ పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, ఇన్సూరెన్స్ సెక్టార్ ఎక్స్పాన్షన్ వల్ల 2030 నాటికి 25,000 మంది నిపుణులు అవసరమని అంచనా. అంటే డిమాండ్ సప్లై మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో ఆలోచించండి. దీనివల్ల జాబ్ ఆపర్చునిటీస్, సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక మనం ముగింపుకు వచ్చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి ఫ్యూచర్ వైపు చూద్దాం. టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేస్తోంది. స్టాటిస్టిక్స్ ఫీల్డ్ కూడా దీనికి మినహాయింపు కాదు. నిజానికి ఈ మార్పు ఈ రంగానికి ఒక కొత్త గోల్డెన్ ఏజ్ని తీసుకువస్తోంది. భవిష్యత్తులో స్టాటిస్టిక్స్ అంటే కేవలం పాత ట్రెడిషనల్ మోడల్స్ కాదు, ఏఐ, మెషిన్ లెర్నింగ్తో కలిసి పనిచేయడం. ఈ కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడం ద్వారా మన స్టాటిస్టిక్స్ డిగ్రీ ఇంకా పవర్ఫుల్ అవుతుంది. ఇది మనల్ని ఫ్యూచర్కి రెడీగా ఉన్న ఒక ప్రొఫెషనల్గా నిలబెడుతుంది. సో మనం చూసినట్టుగా స్టాటిస్టిక్స్ డిగ్రీ అనేది కేవలం ఒక సర్టిఫికెట్ కాదు, అది ఒక పవర్ఫుల్ టూల్. దాంతో బిజినెస్లను నిర్మించవచ్చు, దేశానికి సేవ చేయవచ్చు, లేదా ఫినాన్షియల్ వరల్డ్ను సేఫ్గా ఉంచవచ్చు. అవకాశాలు అనంతం. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, డేటానే ఈ పవర్తో మన అనాలిసిస్ మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది?